అందరికీ జై శ్రీరామ్. లాస్ట్ వీడియోలో అలెప్పూజాలో మనం బోట్లో ఎలా ఉంది, బోట్ వేస్, వాటర్ వేస్ అవన్నీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మున్నార్కి వెళ్ళాను. కొచ్చి నుండి రిటర్న్ అలెప్పూజా నుంచి కొచ్చి నుండి మళ్ళీ మున్నార్కి బస్సులో వెళ్ళాను. సో ఇక్కడ మున్నార్ దగ్గరికి వచ్చే ముందు మౌంటైన్స్, కొండలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా రోడ్ పక్కనే ఉన్నాయి. ఒక ఇంటి వెనకాలే మరో ఇల్లు లేదు. పూర్తిగా అందరూ కూడా మెయిన్ రోడ్కే కట్టుకున్నారు ఇక్కడ ఇల్లు. సో ఇక మౌంటైన్స్ పైన మబ్బులు అప్పుడే తగులుతున్నట్టు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి. ఇంకా మున్నార్ రాకముందుకే. మున్నార్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఎన్నోసార్లు వీడియోస్లో అక్కడక్కడ చూశాను. సో దాని నుంచే వెళ్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యా అన్నమాట. సో ఇప్పుడు మున్నార్ రాబోతుంది. ఇక్కడ పనస చెట్లు, జాక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, పనస పళ్ళు, అవి విచ్చలవిడిగా మనకు అసలు వాటిని ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ ఆ చెట్టు పైనే పండి అక్కడే ఖరాబ్ అయిపోతున్నాయి కూడా, అలా ఉన్నాయన్నమాట ఇక్కడ రోడ్ సైడ్. సో ఇక్కడ ఇల్లు కూడా కొంచెం బ్యూటిఫుల్గా ఉన్నాయి. మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు రోడ్డు పైన. ఈ రోడ్ ఏమో కొంచెం టర్నింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్ లాగా అవి టర్నింగ్ అవ్వట్లేదు. బస్సు కూడా ఒక్కోసారి బస్సు అక్కడే ఆగిపోయి స్ట్రక్ అప్ అయింది. మళ్ళీ కొంచెం రివర్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు ఇక్కడ స్ట్రక్ అప్ అయింది. మళ్ళీ రివర్స్ వచ్చి కొంచెం మళ్ళీ వెళ్తుంది. ఈ బస్సు డీలక్స్ బస్ అంట. ఈ డీలక్స్ బస్కి నాకు ఎంత 30 కిలోమీటర్స్కి 64 రూపీస్ తీసుకున్నాడు. సో 64 రూపీస్లో మున్నార్కి వెళ్ళిపోతున్నా. అక్కడ నుంచి మళ్ళీ తమిళనాడు బస్ ఎక్కి అటు సైడ్ వెళ్ళిపోవాలి, బెంగళూరు సైడ్. ఇక్కడ ఇది మెయిన్ స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఇవన్నీ కూడా టీ ప్లాంటేషన్స్ అన్నమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఈ కేరళ బార్డర్ వరకు కూడా ఈ టీ ప్లాంటేషన్స్ ఇలాగే ఉంటాయి. కేరళ బార్డర్ దాటిన తర్వాత తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అన్నామలై రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. అక్కడ పులులు అవి కూడా కనిపిస్తుంటాయి నైట్ టైంలో. సో ఈ టీ ప్లాంటేషన్స్ విశేషాలు ఏంటంటే, ఇక్కడ టీ ప్లాంటేషన్లోకి మనం వెళ్ళకూడదు. మనం ఒకవేళ కార్లో కానీ బైక్లో కానీ వస్తే పక్కన ఆగి ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళరాదు. ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నా కాబట్టి నాకు వ్యూ అంతా కూడా ఫాస్ట్గా నేను వీడియోస్ తీసేస్తున్నాను విండోలోంచి. సో ఇక్కడ ఈ టీ ప్లాంటేషన్స్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే, వాతావరణం అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. మాయిశ్చర్ అనేది ప్రతిరోజు రాత్రి, అది ఏ కాలమైనా సరే, ఎండాకాలం వానాకాలం కూడా రాత్రి పూట మంచు కురుస్తుంది. అంటే మన దగ్గర ఫాగ్ వస్తుంది కదా, పైరలు, అలాగా ఈ మంచు వల్ల చెట్లకి కావాల్సిన నీళ్ళు, అక్కడ ఆ పైన ఉండే ఎర్ర నేలలన్నీ కూడా సారవంతంగా ఉన్నాయి కొండపైన. అంటే మెత్తటి మట్టి, మంచి నేలలు అన్నమాట. వాటిలో ఎనర్జీ బాగుంటుంది. సో ఈ టీ ప్లాంటేషన్స్ కోసం అక్కడే ఉన్న లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఆకులు కట్ చేసి బ్యాగుల్లో నింపి అక్కడే అదే ఏరియాలో ఉంటాయి టీ ఫ్యాక్టరీస్. అక్కడికి వెళ్ళి ఆకుని ఇంకా మషిన్స్ ఇంకా చిన్నగా తరిగి వాటిని ఆరబెట్టి ప్యాకింగ్ చేసి అమ్ముకుంటారు. వాళ్ళు కంపెనీస్ పంపిస్తుంటారు. సో ఇక్కడ వర్షం కూడా బాగానే పడుతుంది. అదే కాకుండా ఇక్కడ ఏనుగులు సంచరిస్తుంటాయి రాత్రి వేళల్లో. ఈ టీ ప్లాంటేషన్స్లో కూడా వస్తుంటాయి అడవిలోంచి. పక్కనే అడవులు ఉంటాయి అన్నమాట. సో ఇది టీ ప్లాంటేషన్స్. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటుంది. ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను ఈ మున్నార్ చూద్దామని. సో ఈరోజు కుదిరింది చూడడానికి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా దారిలో ఉంటాయి. ఆ రోడ్డు పై నుంచి వెళ్తుంటాయి. వాటి వల్ల ఆ భూమి కూడా అలా ఆ వరదల వల్ల కట్ అయిపోయింది. సో మొత్తం మీద మున్నార్ ఇంకా మనకి ఈ టైంలో మబ్బులు కిందికి రాలేదు అసలు. అది వస్తే ఇంకా పక్కనే ఉన్న మనిషి కూడా కనిపించడు, అంత థిక్గా ఉంటాయి ఆ మేఘాలన్నీ. ఇక్కడ సెటిల్ అయిపోతుంటాయి. సో ఇప్పుడంతా కూడా క్లియర్గా ఉంది. నేను వీడియో తీయడానికి కొంచెం వీలైంది బాగా. లేకపోతే ఇంకొంచెం చల్లటి ప్రదేశం, చల్లగా ఉండుంటే కనుక మబ్బులన్నీ కప్పేసేవి. ఇక్కడ పొద్దున టీ ప్లాంటేషన్స్లో ఆకులు కోయడానికి వస్తుంటారు. అప్పుడు అంతా వాటర్ ఉంటుంది పైన, డ్రాప్లెట్స్. సో ఇదన్నమాట మున్నార్ టౌన్. పెద్ద సిటీ ఏం కాదు. ఇక్కడ ఎక్కువ శాతం హోటల్స్ ఉంటాయి. మళ్ళీ చిన్న
షాప్స్ ఉంటాయి అన్నీ. ఒక టౌన్ అనమాట, ఒక టౌన్ లాంటిది అనమాట, మరి పెద్ద సిటీ ఏం కాదు. ఇక్కడ అసలు స్థలమే లేదు, ఓన్లీ ఈ బిల్డింగ్స్ ఉన్నంత వరకు స్థలం, మిగతా అంతా టీ ప్లాంటేషన్స్, కొండలు. అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అసలు వీలే కాదు. సో ఇక్కడ ఈ వ్యూస్ మున్నార్కి ముందు, మున్నార్ టౌన్ దాటిన తర్వాత కూడా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఈ టీ ప్లాంటేషన్స్లో ఎరువులు కూడా వేస్తుంటారు, వాటికి ఆకులు బాగా రావాలని చెప్పి కింద వేర్లలో ఎరువులు వేస్తుంటారు, యూరియా, డిఏపి అలా వేస్తుంటారు కదా పొలాల్లో, అలాంటివి. అది కూడా నేను గమనించాను. ఇక్కడ కొన్ని వేల ఎకరాలు కొండ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందో, ఇలా మబ్బులు వచ్చేస్తుంటాయి, అక్కడ అన్ని చోట్ల కూడా టీ ప్లాంటేషన్ పెట్టారు. ఇంకా చాలా కొండల్ని నరికేస్తున్నారు, చెట్లు నరికేసి ఆ రాళ్ళని తీయట్లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా ఉన్నాయి, కానీ చెట్లు నరకడం అయితే చూశాను. అక్కడ వాళ్ళు ఇది టీ ప్లాంటేషన్స్లో వాళ్ళు ఎరువులు వేస్తున్నారు. వీళ్ళు కింద ఎరువులు వేసేస్తారు, వేర్లు ఉంటాయి కదా కింద అక్కడ. సో ఇక్కడ స్కూల్ పిల్లలు జీబుల్లో వెళ్ళడం గమనించాను. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ చూశాను, అలాంటిది ఇప్పుడు స్టిల్ అక్కడ జీబుల్లోనే టౌన్కి వెళ్తారనమాట, స్కూల్కి. సో ఇప్పుడు మున్నార్ అయిపోయే ముందు ఇక్కడ టీ ప్లాంటేషన్సే కాకుండా ఇక్కడ వుడ్ హార్వెస్టింగ్ కూడా అవుతుంది. అంటే కొండల్లో పెరిగిన చెట్లు ఉంటాయి, అరకు చెట్లు, వాటిని కట్ చేసి ఇక్కడ లారీల్లో ఎక్కించి పంపిస్తుంటారు. అది ఇప్పుడు మెల్లిమెల్లిగా టీ ప్లాంటేషన్స్ అన్నీ అయిపోతున్నాయి. మనం దారిలో వెళ్తుంటే ఇంకొకటి కూడా గమనించవచ్చు, పైనుంచి ఫ్రెష్ వాటర్ కూడా వస్తుంటాయి పైనుంచి. ఆ వాటర్ చాలా బాగుంటాయి అన్నమాట, అంటే పొల్యూషన్ లేకుండా నీట్గా ఉంటాయి. ఇక్కడ మనం చాలామంది విజిటర్స్ వచ్చేవాళ్ళు ఆ వాటర్స్ పైనుంచి నీళ్ళు వచ్చే చోట వాటర్ ఫాల్స్ వస్తుంటాయి కదా, అక్కడ ఆగి కొందరు స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకొక విషయం, ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఊరు చూడొచ్చు, విలేజ్. ఈ విలేజ్లో ఉండే వాళ్ళంతా కూడా ఈ టీ ప్లాంటేషన్స్లో పనిచేస్తారు. ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే మనం చలికాలంలో ఉన్నట్టుగా ఉంది అక్కడ. నేను గమనించాను, ఆ మున్నార్ రాకముందుకు చెమటలు పట్టింది, మున్నార్కి వచ్చిన తర్వాత చలేసింది. బస్సులో వెళ్తుంటే గాలికి చలేస్తుంది అక్కడ. అంటే మన ఒక 2 కిలోమీటర్లు సముద్ర మట్టానికి 2 కిలోమీటర్ల పైకి వచ్చాం కాబట్టి అక్కడ చలి అనేది ఉంది. మామూలుగా 2 కిలోమీటర్ల పైనే మేఘాలు అనేటివి ఉంటాయి. సో టీ ప్లాంటేషన్స్ అయిపోయాయి. ఇక్కడ అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ, తమిళనాడుది. ఆ ఫారెస్ట్లో కొంచెం వాటర్ ఫాల్స్ కనపడుతున్నాయి. సో ఈ ఫారెస్ట్లో ఏనుగులు, జింకలు, పులులు ఇవన్నీ ఉంటాయంట, కానీ బస్సులో మాత్రం నాకు కనిపించలేదు. ఒక్కటి కూడా కనిపించలేదు. సో ఇది అయిపోయిన తర్వాత మున్నార్ నుండి వెళ్తున్నాను కదా, అక్కడ నుంచి దారిలో ఊటీ ఉంది. ఊటీ కూడా ఎలా ఉంటుందో చూద్దాం అనిపించింది. సో దాని గురించి కూడా ఒక షార్ట్ వీడియో ఉంటుంది, నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఓకే, బాయ్.